సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండల కేంద్రంలోని ముదిరాజ్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించినట్లు నిర్వాహకులు శ్రీనివాస్ తెలిపారు. ప్రతి సంవత్సరం ముదిరాజ్ సంఘం వారి ఆధ్వర్యంలో పెద్దమ్మ దేవస్థానం ఆవరణలో అమ్మవారి నవరాత్రులు నిర్వహిస్తూ ఈ ప్రాంతమంతా సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని వేడుకుంటున్నట్లు చెప్పారు. భక్తులతో ఆలయం కిటకిటలాడింది. గ్రామం దేశంపైన అమ్మవారి దీవెనలు ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. ముదిరాజ్ సంఘం సభ్యుల ముదిరాజ్ సంఘం పెద్ద మనుషుల సహాయ సహకారాలతో ముదిరాజ్ ఉత్సవ కమిటీ సభ్యులు మరి పెద్దమ్మ దేవస్థానంలో దుర్గామాత అమ్మ యొక్క నవరాత్రోత్సవాలు మరి ప్రతి ఏటా జరుపుతూ ఉన్నారు. ఇది 7వ సంవత్సరము 7వ వార్షికోత్సవం జరుగుతూ ఉన్నది. ఇప్పటికీ నిర్విఘ్నంగా ఈ యొక్క కార్యక్రమం కొనసాగుతూ ఉన్నది. ఈ యొక్క కార్యక్రమాన్ని మా సంఘం ఆధ్వర్యంలో గతంలో 3-4 విగ్రహాలు పెట్టేది. కానీ 3-4 విగ్రహాలు పెట్టడం కరెక్ట్ కాదు. ఒకే విగ్రహాన్ని ఒకే దగ్గర అందరం కలిసి పెట్టుకుందామని చెప్పి పెద్దమ్మ దేవస్థానంలో మరి 7 సంవత్సరాల క్రితము ఇక్కడ ప్రారంభించడం జరిగింది. ఆనాటి నుండి మరి ఇప్పటి వరకు 7 సంవత్సరాలుగా అమ్మవారు పెద్దమ్మ దేవస్థానంలోనే నవరాత్రులు మరి పూజలు అందుకుంటా ఉంది. మరి ఈ యొక్క కార్యక్రమం ద్వారా ఈ యొక్క గ్రామ ప్రజలు, మా ముదిరాజ్ సంఘ సభ్యులు, మేము, మా గ్రామ ప్రజలు, ఈ మండల ప్రజలు, ఈ రాష్ట్ర ప్రజలు, ఈ జిల్లా ప్రజలు, ఈ దేశ ప్రజలు కూడా అందరూ కూడా సుభిక్షంగా ఉండాలి. ముఖ్యంగా వర్షాలు సమృద్ధిగా పడి రైతులకు సమృద్ధిగా పంటలు వచ్చినట్టయితే దేశాభివృద్ధి జరుగుద్ది, దేశము సుభిక్షంగా ఉంటుంది. కాబట్టి మరి వర్షాభావాలు మంచిగా ఉండాలి, రైతులకు మంచి పంటలు రావాలన్నటువంటి ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి.